హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, డిన్నర్ అయిందా? చూడండి ఫ్రెండ్స్, జీడిపిని స్టాక్ మార్కెట్ పట్టించుకోలేదా, లేక కత్తికి తేనె పూసారా? మరి రేపు ఎఫ్ఐసి ఏం చేయబోతున్నారు, ఏం చెయ్యొచ్చు, పాసిబిలిటీస్ ఏంటి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే అదానీ గ్రీన్ సో గ్రీన్ ఎనర్జీ పూసుకొని 30% ర్యాలీ అయింది. యుఎస్కు సంబంధించిన ఎలిగేషన్స్ అసలు వచ్చాయా లేదా అన్నట్లు అదానీ గ్రీన్ సెటిల్ అయిపోయింది. మరి ఆ అప్డేట్ గురించి చూద్దాం. అలాగే జెరోదా కైట్ న్యూ ఫీచర్ అనమాట. సో ఆ ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం. అలాగే విండ్ ఫాల్ ట్యాక్స్ అప్డేటు, సో దానివల్ల ఏ కంపెనీలకి బూస్ట్ అనేది చూద్దాం. సో ఆటో సేల్స్ డేటా ఎట్లా ఉంది, సో రిలయన్స్ యొక్క లెవెల్స్ ఏంటి, అదానీ పోర్ట్స్ యొక్క పరిస్థితి ఏంటి, ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన బిజినెస్ అప్డేట్ ఉంది. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేసి తీరుతారంతే. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. నిఫ్టీ యొక్క డే చార్ట్ అంటే ఏంటి, ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైందా? ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఎంతమంది నోట్ చేసుకున్నారో తెలీదు, ఎంతమంది వీడియో మొత్తం కూడా చూశారో నాకు తెలీదు. అలాగే కామెంట్ సెక్షన్లో నేను చూశానమాట, చిన్నపిల్లలకి చెప్పినట్లు మీరు చాలాసేపు చెప్తున్నారు అని. చూడండి ఫ్రెండ్స్, 20-25 మినిట్స్ వీడియో చేశాను. నేను ఈ పాయింట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చేయాలి కదా, మరి టైం పడుతుంది కదా. ఛానల్ చూసేటప్పుడు ఏంటంటే బిగినర్స్ ఉంటారు, అలాగే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, రకరకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారు కదా. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము వీడియో చేస్తాం. అయినా నాకు నచ్చినట్టు నేను వీడియో చేస్తాను, అందులో తిరగలేదనమాట. సో ఒక 20 మినిట్స్ కూడా టైం వెచ్చించే సమయం లేకపోతే కనుక మీరు ఒక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే మన వీడియోని స్కిప్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, గిఫ్ట్ నిఫ్టీ ఈజ్ నాట్ వర్కింగ్ లైక్ ఎస్జిఎక్స్ నిఫ్టీ. నిన్న మనం డిస్కస్ చేసాము, అంటే నా వ్యక్తిగతమైన అబ్జర్వేషన్. అట్లాగే ఏంటంటే సో మనకి గిఫ్ట్ నిఫ్టీ 60% మాత్రమే మార్కెట్ ఓపెనింగ్ని ప్రెడిక్ట్ చేయగలదు. సో ఈరోజు చూసారా, మీరు ప్రెడిక్ట్ చేయగలిగారా? మరి మార్కెట్ యొక్క ఓపెనింగ్ని ప్రెడిక్ట్ చేయలేదు. ప్రెడిక్ట్ చేసి ఉంటారు, కానీ అలా ఓపెన్ అవ్వలేదు కదా. మార్కెట్ వేరేలాగా ఓపెన్ అయ్యింది, గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా ఏం ఓపెన్ అవ్వలేదు కదా. సేమ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ ఓపెనింగ్ని ప్రెడిక్ట్ చేసినా కూడా ఓపెన్ అయిన తర్వాత డైరెక్షన్ అనేది ఎడిపోతుంది అనేది ఇంపార్టెంట్. ఎంత విచిత్రంగా మూవ్ అయిందో వాళ్ళు చూసే ఉంటారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజనే కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గుడ్ న్యూస్ అని తెలిసిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేద్దామంటే స్టాక్ మార్కెట్ ఏంటని అనుకున్నట్లు ర్యాలీ అవ్వదు. కాన్స్టిపేషన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం, మలబద్ధకం అని. అలాగే బ్యాడ్ న్యూస్ మార్కెట్ ఓపెనింగ్ కన్నా ముందే ఇస్తే సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మీరు అనుకున్నట్లు వెళ్దు. సో దానికి ఎగ్జాంపుల్ ఇవ్వాలే. సో మీరు చూసే ఉంటే స్టాక్ మార్కెట్లో ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏదో చేద్దాం పొడుద్దాం అనుకుంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మూమెంట్ అనేది వోల్టాలిటీ ఉంటుంది. సో మనం ఊహించినట్లు ఉండదు. సో అదే మనం నిన్న డిస్కస్ చేసుకున్న పాయింట్స్. అట్లాగే నిన్న డిస్కస్ చేసిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సమ్ టైమ్స్ ఆఫ్టర్ బ్యాడ్ న్యూస్ ఇంట్రాడే గివ్స్ షాకింగ్ బౌన్స్. లేటర్ సేమ్ డే సెకండ్ హాఫ్లో బౌన్స్ రావచ్చు, లేదా సో ఆ రోజు ర్యాలీ అయ్యి నెక్స్ట్ డే ఏంటంటే గ్యాప్ అప్ అయ్యి దాని తర్వాత సెల్ ఆఫ్ రావచ్చు. ఇలాంటి పాసిబిలిటీస్ చాలాసార్లు జరిగాయని చెప్పి మనం చెప్పాము కదా. సో అది ఈరోజు చూసారు, ఇంట్రాడే బౌన్స్ లోయర్ లెవెల్ నుంచి, అంటే ఓపెన్ అయిన తర్వాత కింద పడింది, కానీ లోయర్ లెవెల్ నుంచి ఏంటంటే బయింగ్ వచ్చి క్లోజింగ్ అనేది పాజిటివ్గా ఉంది. ఈ ఇంతలా మూవ్ని ఒక డే ముందు కానీ 2 డేస్ ముందు కానీ ఏ సోషల్ మీడియా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఎవరూ చేయలేరు. అందుకనే మార్కెట్ ఏంటంటే ఓపెన్ అయిన తర్వాత ఎడిపోతుంది అనేది ఇంపార్టెంట్ ఇంట్రాడేకి ఎప్పుడు కూడా. అందుకనే రేపేంటి మార్కెట్ అనేది ముందు ఊహించద్దు, అంటే రేపేంటంటే మార్కెట్ని కాదు గ్లోబల్ క్యూస్ని ముందు ఊహించద్దు, ఓపెనింగ్ని ముందు ఊహించద్దు అని ఎందుకంటానంటే అది ఊహిస్తే ఊహించవచ్చు, కానీ ఊహిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు అదనమాట. అలాగే గ్యాప్స్ అప్ గ్యాప్స్ డౌను అయినంత మాత్రాన గ్యాప్స్ అప్ అయిన తర్వాత పైకి వెళ్ళాలని గ్యారంటీ లేదు, గ్యాప్స్ డౌన్ అయిన తర్వాత కిందకి వెళ్ళాలని గ్యారంటీ లేదు. ఈరోజు కూడా మీరు చూసే ఉంటారు.
సో హద్దులేం పాతలేదు కదా మన తాతలు. గ్యాప్ అప్ అవ్వగానే ఇక్కడ హద్దు, ఇది మా హద్దు, అక్కడ నుంచి పైకి వెళ్తాం. గ్యాప్ డౌన్ అవ్వగానే ఇది మా హద్దు, ఇక్కడ నుంచి కిందకే వెళ్తాం. అట్లాంటి స్టాక్ మార్కెట్లో పనిచేయవు. సో మీకు చాలాసార్లు చెప్పాను, రాకేష్ జున్వాలా గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్కి రూల్స్ లేవు. మీ అబ్జర్వేషన్స్తో మీరు ఒక సిస్టమ్ని డిఫైన్ చేసుకొని రకరకాల ఈవెంట్కి ఎలా రియాక్ట్ అయిందో చూసినా కూడా అది కూడా 50% యాక్యురసీ ఇస్తుంది మీ అనుభవం అంతా కూడా. అంతే కదా, కొన్నిసార్లు ఏంటంటే రిమైనింగ్ 50% ఆఫ్ ది కేసెస్లో దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. అదనమాట. సో కాబట్టి ఒక్కసారి చాట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈ పాయింట్లన్నీ మనం వీడియో లోపల చెప్పామన్నమాట. సో అది కదా, కాబట్టి ఏంటంటే వీడియో లోపల వెళ్ళి మొత్తం చూసే వాళ్ళకి మన ఛానల్ ఉపయోగపడుతుంది. చూడని వాళ్ళకి, చూడకపోతే నష్టపోయేది నేనా ఏంటి, వాళ్ళే కదా. సబ్స్క్రైబ్ చేయకపోతే నష్టపోయేది నేనా ఏంటి, వాళ్ళే కదా. కాబట్టి ఎవరిష్టం వాళ్ళది అని చెప్పి చెప్తానమాట. మీరు ఏ సోషల్ మీడియా సంగతి నాకు తెలియదు, కానీ నా ఛానల్ అయితే, నా వీడియో అయితే కనుక ఎండ్ టు ఎండ్ చూస్తే తప్ప మీకు అర్థం కాదు. అది చూసినా కూడా అర్థం కావడానికి మీకు చాలా టైం పడుతుంది. కొంతమందికి మన ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ తెలియడానికి కొన్ని ఇయర్సే పడుతుంది. సో అంత ఈజీ మనిషిని అయితే నేను కాదని నేను అనుకుంటున్నాను అట్లీస్ట్. సో 8 years నా అబ్జర్వేషన్స్ని నేను వీడియోస్ ద్వారా ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏంటంటే మీరు అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుందని నేను అర్థం చేసుకోగలను. కాబట్టి ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా ఏంటంటే నిఫ్టీ, సో ఎట్లాగైతే మొన్న బీజేపీ గెలిచింది అని సంబరపడదాం అనుకున్న వాళ్ళకి ఆ తర్వాత మార్కెట్ అక్కడ నుంచి ర్యాలీ అవ్వకుండా ఓపెనింగ్ తర్వాత, బీజేపీ గెలిచిన తర్వాత గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత కింద పడింది. అలాగే జీడిపి డేటా నెగిటివ్ అయినా, సో ఓపెనింగ్ న్యూట్రల్గా ఓపెన్ అయ్యి కిందకి వెళ్తున్నట్లే అనిపించినా సో ర్యాలీ వచ్చింది కదా. సో అదే నేను చెప్పింది, జాగ్రత్త అని చెప్పి. సో ఎప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ రీటైల్ పీపుల్ పాజిటివ్ అనే మోడ్లోకి ఆల్రెడీ వచ్చి ఉంటారు. కాబట్టి ఒకవేళ కిందకి వెళ్ళాలంటే రేపు ట్రై చేస్తారు. అది రేపు మీరు రన్నింగ్ క్యాండిల్ చూసి అబ్జర్వ్ చేస్తే తప్ప తెలియదు. ఫ్లూక్గా మనం ఏంటంటే రేపు పడుతుంది అని చెప్పడానికి స్టాక్ మార్కెట్ అట్లా అవ్వదు ఇప్పుడున్న కండిషన్కి. ఎందుకంటే ప్రాపర్ లెవెల్ లేదు. ఏదైనా లెవెల్ డిస్కస్ చేయాలి అని అంటే ఒకవేళ వాళ్ళు స్టార్ట్ చేసే పాసిబిలిటీ ఉండి లెవెల్ ప్రకారం చెప్పండి టెక్నికల్గా అంటే 24,534 తర్వాత అబ్జర్వ్ చేస్తాను. ఏమైనా కిందకి స్టార్ట్ చేస్తారేమో అని చెప్పి ఈ లైన్ పైన చూస్తాను నేను. జనరల్గా ఏంటంటే ఈ లైన్ దాటితే బై చేయండి, ఈ లైన్ కింద కట్ అయితే సెల్ చేయండి, ఇట్లా ఆలోచిస్తారు కదా పీపుల్. కానీ నేను ఇనీషియల్ డేస్లో నేను కూడా అట్లాగే ఆలోచించేవాడిని. కానీ సో సెల్ ఆర్డర్స్ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి అని అంటే 24,534 ఆ ఏరియాలో కనిపిస్తున్నాయి. ఆ ఏరియాలోకి వెళ్ళినాక బై ఆర్డర్లు ఎలా హిట్ చేస్తున్నాయి, సెల్ ఆర్డర్ యొక్క డామినేషన్ ఏంటి చూసి అప్పుడు కింద పడుతుందా లేదా అప్పుడు జడ్జి చేస్తాను. సో అదనమాట. అంతేగాని అప్పటిదాకా చూడటం లేదా ఇంట్రాడేలో మూవ్ ఏదైనా మనకు అర్థమైతే చూడటం, లేకపోతే మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చోవడం. అంతేగాని ప్రతి డే, ప్రతి అవరు, ప్రతి మినిట్ మనం స్టాక్ మార్కెట్ మూవ్ని అంచనా వేస్తాం అనుకోవడమే పొరపాటు అని చెప్తాను. అట్లాగే ఒకవేళ రేపు మార్కెట్లో వాళ్ళు హయ్యర్ లెవెల్లో నుంచి కానీ హయ్యర్ లెవెల్లోకి వెళ్ళి కానీ లేదా రేపు ఓపెనింగ్ తర్వాత కానీ ఏదైనా మూమెంట్లో వాళ్ళు సెల్ ఆఫ్ స్టార్ట్ చేస్తే నేను దానికి ఏమీ రియాక్ట్ అవ్వను. ఎందుకంటే నా కీ లెవెల్ ఏంటంటే నిఫ్టీలో 23,486, 23,209. సో డౌన్ సైడ్ ఇక్కడికి వస్తేనే నేను ఏదైనా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్ సైడ్ చూస్తాను, లేదా ఈ పర్టికులర్ లైన్ దాటితే ఏదైనా సెల్ ఆఫ్ వస్తుందేమో అని చూస్తాను. అట్లాగే ఏంటంటే ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయ్యి కింద పడుతుంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనకి గట్టిగా క్యాండిల్ కిందకి వెళ్తుందనే మూమెంట్ అది వేరే ఉంటుంది. ఆ మూమెంట్ని అబ్జర్వ్ అయితే కనుక అప్పుడు నేను దాని గురించి థింక్ చేస్తాను. అంతే తప్ప ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మార్కెట్ని ఎప్పుడు పడితే అప్పుడు బై సెల్ అనుకుంటే ఇబ్బంది పడతారని చెప్తాను. సో మీరు చూసే ఉంటారు, జీడిపి నెగిటివ్ తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డౌనే అనుకుంటారు. నిఫ్టీ పాజిటివ్ కాబట్టి గ్యాప్ అప్ అనుకుంటారు. అది లేదు, ఇది లేదు. అర్థమవుతుందా? అందుకే ఇందాక ఒక వీడియో బయట చేయించాను, చూశారు కదా మీరు ఎలా ఉందో. ఒక ఇన్స్టా రీల్ చేశాను, చూశారు కదా, చేయించాను రైట్. సో అలా ఉంది స్టాక్ మార్కెట్, అదనమాట కదా. కాబట్టి నేనైతే కాస్త వెయిట్ చేస్తాను అని చెప్పి చెప్తాను అది. సో ఓవరాల్గా ఏంటంటే తేనె పూసిన కత్త లేదా సుత్త అనేది రేపు అన్న తెలుస్తుంది, లేదా ఈ లైన్ దాటినాకన్నా తెలుస్తుంది. కాస్త ఓపిక పట్టాలని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అదానీ పోర్ట్స్కి సంబంధించి కేరెడ్జీ వాళ్ళు అప్గ్రేడ్ చేశారనమాట సబ్సిడరీ పోర్ట్ని 6/6 notches టు ఏఏ స్టేబుల్ అని చెప్పి ఫ్రమ్ బీబీబీ. చూడండి సార్, పెరిగినాకేమో అప్గ్రేడ్లు కనిపిస్తూ ఉంటాయి, పడ్డాకేమో డౌన్గ్రేడ్ కనిపిస్తూ ఉంటాయి. అందుకే నేను చెప్తాను, రేటింగ్ ఏజెన్సీస్ని, బ్రోకరేజెస్ కంపెనీస్ని బ్లైండ్గా నమ్మితే మాత్రం అకౌంట్ బూడిదవుద్ది.
అర్థమవుతుందా? మొన్న యూఎస్ వాళ్ళు ఎలిగేషన్ వచ్చినప్పుడేమో వరుసగా డౌన్గ్రేడ్ ఇచ్చారు, మీరు చూసే ఉంటారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు అప్గ్రేడ్ ఇచ్చారు. చూడండి సార్, నేను అప్పుడు ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాను. అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్పాను, ఏమని? ప్రైస్ కాదు, అదాని పోర్ట్స్ స్టడీ బిజినెస్ ఇంకొకటి వచ్చి రీప్లేస్ చేసే బిజినెస్ కాదు. ఆ అలిగేషన్స్ అట్లాంటివి కొత్త ఏం కాదు. ఈవెన్ హిండన్బర్గ్ స్కామ్ అప్పుడు కూడా మనం అదాని పోర్ట్స్ గురించి ఒకటే కామెంట్ చేసాం. ఆ 2-3 డేస్ ఆగిన తర్వాత మనం ఆ 360, 410 లెవెల్ అబ్జర్వ్ చేయండి అదాని పోర్ట్స్ అని చెప్పి నేను ఒకటే చెప్పాను. ఆ బిజినెస్ ఇంకొకటి రీప్లేస్ చేసేది కాదు. నా వీడియోస్ వెనక్కి వెళ్ళి చూడండి. హిండన్బర్గ్ అప్పుడు కానీ లేకపోతే రీసెంట్గా యూఎస్ ఎలిగేషన్ కానీ అసలు లాస్ట్ 2 ఇయర్స్లో 4 సార్లు వచ్చింది అబ్బాయి అదాని గ్రూప్ మీద. ఈ 4 సార్లని ఇండియా మొత్తంలో 4 సార్లు అదానిని సపోర్ట్ చేసిన సోషల్ మీడియా ఏదైనా ఉందో లేదో నాకు తెలియదు, మన తప్ప. నేనైతే కనుక ఎక్కడా కూడా తొనకలేదు బెనకలేదు. మీరు చూస్తే వెనక్కి వెళ్ళి చూడండి, నచ్చితేనే ఛానల్ చూడండి. అర్థమవుతుందా? నేను అప్పుడదే చెబుతాను, ఇప్పుడు అదే చెప్తాను. చెప్పా కదా, వాళ్ళ బిజినెస్ వెంట్రికి కూడా బేకలేరని చెప్పాను. చూడండి సార్, అలాగే ఏంటంటే విండ్ఫాల్ ట్యాక్స్ అనమాట. విండ్ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి అని అంటే సడన్ గెయిన్స్ మీద వేసే ట్యాక్స్ అనమాట. సో అది గవర్నమెంట్ ఏంటంటే మాఫీ చేసిందనమాట క్రూడ్ మీద. సో అలాగే ఏటీఎఫ్ మీద, అంటే ఏరోప్లేన్స్కి వేస్తారు కదా ఆ ఆయిల్ చేయడంతో ఏంటంటే ఆ పెట్రోల్ డీజిల్ ఎక్స్పోర్ట్స్ ఆ సడన్ గెయిన్స్ మీద ట్యాక్స్ని ఏంటంటే ఎత్తేయడంతో ఏంటంటే ఇక్కడ రిలయన్స్, ఓఎన్జీసీ వాళ్ళకి బెనిఫిట్ కాబట్టి అవి ఈరోజు ఇంట్రాడేలో ర్యాలీ అయ్యాయి అనేది కనిపిస్తున్నాయి. సో అయితే మీకు ఆల్రెడీ రిలయన్స్ యొక్క లెవెల్ మనం రీసెంట్ వీడియోస్లో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. ఇంకొకసారి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అర్థమవుతుందా? అదనమాట అర్థం. ఈ వీడియోలో మళ్ళీ రిలయన్స్ గురించి డిస్కస్ చేస్తాను. చార్ట్ చూడండి ఫ్రెండ్స్. అలాగే జెరోదా కైట్. సో జెరోదా వాడే వాళ్ళకి తెలుసు అనమాట ఏంటంటే వాళ్ళు లాంచ్ చేసే సెర్చ్ బై బ్రాండ్స్ అనమాట. సెర్చ్ బై బ్రాండ్స్ అనే ఫీచర్ని ఏంటంటే లాంచ్ చేశారు. సో దానివల్ల ఏం బెనిఫిట్ అవుతుంది అని అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ బ్రాండ్ సెర్చ్లో బుల్లెట్ అని కొట్టారనుకోండి, ఆయిచర్ మోటార్స్ వస్తుంది. అట్లా అనమాట. సో అంటే చాలామందికి ఏంటంటే ఆయిచర్ మోటార్ స్టాకు రాయల్ ఎన్ఫీల్డ్ అని తెలీదు. అర్థమవుతుంది? అట్లా ఏంటంటే మనం అక్కడ సెర్చ్ బాక్స్లో ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన స్టాక్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్తానమాట. సో జెరోదా వాళ్ళ సంగతి తెలుసు కదా, మంచి ప్రొడక్ట్స్, మంచి థింగ్స్ చేస్తూ ఉంటారు. యాప్ కూడా ఏంటంటే పర్సనల్గా నాకు ఇష్టం అనమాట. ఎక్కువ లెవరేజ్ ఇవ్వకుండా. సో జెరోదాలో ట్రేడ్ చేస్తున్న క్లయింట్స్ని నేను చూస్తుంటాను అనమాట. ఏంటంటే జనరల్గా ఏంటంటే లాంగ్ రన్ ఉంటారు దాంట్లో. రీజన్ ఏంటంటే యాప్ బాగుంటుంది, అట్లాగే వీళ్ళ ఫీచర్స్ బాగుంటాయి. ఇక్కడ మనం డిస్కషన్ చేయొచ్చు అనమాట. ఫీచర్స్ బాగుంటాయి, అట్లాగే థింగ్స్ మనం చెప్పచ్చు. ఏంటంటే వాళ్ళు ఓవర్ లెవరేజ్ ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే క్లయింట్ లాంగ్ రన్ ఉంటాడు. లాంగ్ రన్ ఎప్పుడైతే క్లయింట్ ఉంటాడో ప్రాఫిటబిలిటీలోకి స్లోగా మారుతాడు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ రావాలంటే మినిమం 3 ఇయర్స్ పడుతుంది. ఆ ఎమోషన్స్, కథాగమనం, ఆ ఆవేశం, ఉద్రేకం. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళని 3 నెలలు వదిలేయాలి. కొత్తగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు కూడా 3 నెలలు వదిలేయాలి. ఆ తర్వాత కానీ ప్రపంచం అంటే ఏంటో తెలియదు అనమాట వాళ్ళకి. అదనమాట. సో 3 నెలల్లో ఊడ్చుకుపోద్ది స్టాక్ మార్కెట్లో. మనయే కాదు, స్టాక్ మార్కెట్లో వరల్డ్లోనే రిపోర్ట్ అనమాట. 90% ఆఫ్ ది పీపుల్ లూజ్ ఎంటైర్ క్యాపిటల్ ఇన్ ఏంటది ఫస్ట్ 90 డేస్లోనే ఎంటైర్ క్యాపిటల్ వాళ్ళు 20 లక్షలు వస్తే 20 లక్షలు పోవటం. అట్లా 90% ఆఫ్ ది పీపుల్ వరల్డ్లోనే జరిగింది. కాబట్టి నేను అందుకే అంటాను, చాలా స్లోగా ఒక్కొక్క ట్రేడ్ ఎప్పుడో నెలకొకటో వారానికొకటో అట్లా స్లోగా చేయండి. ఫస్ట్ ట్రేడింగ్ కాదు మనం చేయాల్సింది. ఫస్ట్ ఎవరైనా చేయాల్సింది ఇన్వెస్ట్మెంట్. అర్థమవుతుందా? ఇన్వెస్ట్మెంట్లో సక్సెస్ వస్తుంది అని అంటే దెన్ 6 మంత్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత ఏంటంటే స్లోగా ఒక్కొక్క ట్రేడ్ చేసుకుంటా వెళ్ళాలి. ఒక ట్రేడ్ వర్కౌట్ అయింది అని అంటే దాని తర్వాత గ్యాప్ ఇచ్చి ఒక 4 రోజులు 5 రోజులు వారం గ్యాప్ ఇచ్చి దాని తర్వాత ఇంకో ట్రేడ్ కోసం వెతకాలి. అట్లా వెళ్ళేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా క్యాపిటల్ మొత్తం కూడా అరేంజ్ చేసుకుంటారు, అందులో డౌటే లేదు. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే మీలో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కనుక డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను లింక్ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో మీరు ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే ఏంటంటే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఒకసారి చూడండి అనమాట. సో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే మా టీం నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేస్తే బిగినర్స్ ఉంటారనే, అందుకే నష్టపోతారనే కదా మనీ మేనేజ్మెంట్ క్లాసెస్ అప్పుడప్పుడు, అలాగే క్యాండిల్ స్టిక్స్ బేసిక్స్, ఎట్లాంటి యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియకపోతే ఎస్పెషల్లీ మీరు ఐడిని మా టీంకి పంపిస్తే వెబినార్లు అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అవి మీరు అటెండ్ అవ్వచ్చు. కాబట్టి ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే అదానీ గ్రీన్ రైజెస్ ఓవర్ 9% ఓవరాల్గా రికవర్స్ లాసెస్ ట్రిగ్గర్డ్ బై యూఎస్ ఛార్జెస్. సో యూఎస్ వాళ్ళు ఏదో కామెంట్ చేశారు, దానివల్ల ఎంత పడిందో అంత రికవర్ అయి కూర్చుంది. బాగుందా? సో మీకు అబ్జర్వ్ చేయమని చెప్పా, గుర్తుందా? ఒక కంపెనీ CEO వెళ్ళిపోయినప్పుడు మంచి కంపెనీకి
ఆ స్టాక్ టెంపరీగా డౌన్ సైడ్ రియాక్ట్ అవుతుంది, కానీ ఆ స్టాక్లో ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే ఒక మంచి ఫార్మా కంపెనీలు యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ రిజెక్ట్ అయిందనుకోండి, అంటే ఓఏ అట్లాంటివి వచ్చినప్పుడు ఫార్మా సెక్టర్లో అన్ని కంపెనీలు పడతా ఉంటాయి. ఆ కంపెనీ రికవర్ అయినా అవ్వకపోయినా మిగిలిన రికవర్ అవుతాయి అని చెప్పాను. అలాగే అదానీ గ్రీను రిమైనింగ్ స్టాక్స్లో అదానీ పోర్షన్ అబ్జర్వ్ చేయమని చెప్పాను. అది రికవర్ అయింది, అదానీ గ్రీన్ కూడా రికవర్ అయింది. ఈ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. అంతేగాని ఇప్పుడు గ్రీన్ అయితే కనుక సోషల్ మీడియాలో గ్రీన్ అని చక్కలు కొడుతుంది, ఆ రోజు ఎవరో కామెంట్ చేయగానే సోషల్ మీడియాలో నెగిటివ్గా మాట్లాడతారు, ఆ రోజు మనకు అదే నచ్చుతుంది. సో ఈరోజు పాజిటివ్గా చెప్పారు కాబట్టి ఇది నచ్చుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు స్టాక్ మామూలుగా ర్యాలీ అవ్వడం అయితే చిన్నగా వెళ్తూ ఉంటుంది, కానీ స్టాక్ మీద ఎలిగేషన్ వచ్చి కింద పడి ర్యాలీ అవుతుంది అనుకోండి, అది ప్రీవియస్ హై కన్నా కూడా చాలా స్పీడ్గా ఫాస్ట్గా వెళ్తుంది. ఎంతమంది మీరు అబ్జర్వేషన్ చేశారు? ఇది ఒక కంపెనీ ఎలిగేషన్ వస్తే అది పడింది అనుకోండి, అది ఆ ఎలిగేషన్ రాకముందు పెరుగుతున్నదేమో స్లోగా పెరుగుతూ ఉంటుంది, ఆ ఎలిగేషన్ వచ్చిన తర్వాత కింద పడిన తర్వాత రికవర్ అవుతుంది, అది ప్రీవియస్ హైన్ కన్నా చాలా పైకి వెళ్ళి ఎగబడుతుంది. సో అదానీ గ్రీన్ కూడా మీరు అదే చూడబోతున్నారు కమింగ్ డేస్లో. అది కోవిడ్ ఫాల్ రాబట్టే నిఫ్టీ ఏంటంటే ఈ నెంబర్ ఇంత మనం 24,000 25,000 మాట్లాడుకుంటున్నాం. కోవిడ్ కనుక ఇష్యూ కనుక లేదనుకోండి, నిఫ్టీ ఇక్కడ ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. హార్డ్లీ ఒక 17,000 16,000 18,000 దగ్గర, హార్డ్లీ 20,000 దగ్గర ఉండేదేమో. అదే కానీ కోవిడ్ అంత డీపర్ ఫాల్ రావడం వల్ల ఆ నెక్స్ట్ ఇయర్స్ అంతలా ర్యాలీస్ అయ్యాయి. మీ లైఫ్లో కూడా ఏంటంటే కంఫర్టబుల్, మీకు చాలాసార్లు చెప్పాను, లైఫ్ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు గ్రోత్ ఉండదు. నెలకి హాయిగా చక్కగా 1,00,000 వచ్చి పడుతున్నాయి, లేదా 2 లక్షలు వచ్చి పడుతున్నాయి, మీకు ఇల్లు ఉంది, 10 ఎకరాలు ఉంది, ఏ ఈఎంఐలు లేవు, అసలు ఈఎంఐలు పెట్టుకోవద్దు, అది వేరే విషయం. మామూలుగా చెప్తున్నాను, లైఫ్ కంఫర్టబుల్గా ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే గ్రోత్ ఉండదు, మనం ఎగబడం, ఆకలి ఉంటుంది కదా. సో 1 డే ఫాస్టింగ్ చేయండి, ఆకలి ఎలా వేస్తుంది. సో ఒక 2 days మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్, నేను ఒకసారి ఉంటాను 4-5 days ఫ్రూట్స్ వెజిటేబుల్స్తోనే ఉంటాను. అలాంటప్పుడు సో కొద్దిగా రాగి ముద్ద, ఒక అన్నం, పచ్చడి మెతుకులు, ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అలా ఒక టెంట్లు అలా గుడారాలు వేసుకుని ఉంటారు కదా, అక్కడ కూర్చొని హాయిగా వాళ్ళ ప్లేట్లో అన్నం పెడితే, ఆ గబాలు నేను కారు ఆపినప్పుడు అలా బైక్ ఇలా కొంచెం మనం లగ్జరీగా ఆపినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇతను వస్తాడా అనుకుంటారు, కానీ మాకు అలాంటిది ఏం లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు పెట్టే పళ్ళల్లోనే బాగుంటుంది. ఈ బయట రెస్టారెంట్లోకి వెళ్తే ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ టబ్బులు అన్నీ. సో చక్కగా ఏంటంటే వాళ్ళు ఎగ్ కర్రీ మంచిగా వండుతారు, ఆ అన్నం పెట్టుకొని తినంటే ఎంత టేస్ట్ ఉంటుంది. అదే లైఫ్. సో స్టాక్ మార్కెట్లో కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాకు చెడింది అనుకుంటారు కానీ చాలాసార్లు పడుతుంది, అంతే, చెడదు. సో దాన్ని బేస్ చేసుకుంటేనే మీ పోర్ట్ఫోలియో మంచిగా కళకళ ఆడుతుందని చెప్పి చెప్తానమాట. కాబట్టి అలా అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడాలి అని అంటే, వాళ్ళ స్టేక్లో 1% అంటే వాళ్ళ 1% స్టేక్ని ప్లెడ్జ్ చేసుకొని, అంటే తాకట్టు పెట్టుకొని బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉన్నారు. కానీ ఉన్న బిజినెస్ని సరిగ్గా చేయట్లేదు. అందుకని నేను ఓలా ఎలక్ట్రిక్ గురించి కాస్త అబ్జర్వేషన్లో పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటప్పుడు, సో బ్యాంక్ నిఫ్టీ గురించి చూసేటప్పుడు ఏంటంటే, సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తే కింద పడుతుందేమో అని చూడాల్సిన లెవెల్ ఏంటంటే 52,908, 52,246. అంటే ఇలా పైకి వెళ్తే కనుక కింద పడుతుందో లేదో అని నేను చూసే లెవెలు. ఓడింగ్ అర్థమవుతుందా? కింద పడుతుందా లేదా అనేది ఈ ఏరియాలోకి వెళ్ళినాక చూడాలి. ఎందుకంటే ఈ ఏరియాలో సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి, కానీ ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు రియాక్షన్ కూడా చూడాలి. ఎందుకంటే సో మార్కెట్ యొక్క రియాక్షన్ ఏంటంటే ప్లేయర్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటో చూడాలి కదా, అది. కాబట్టి ఏంటంటే ఈ ఏరియాలోకి వెళ్ళినాక నేను డౌన్ సైడ్ ఏమైనా వెళ్తుందా లేదా అనేది చూస్తాను హైకి వెళ్తే. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ డ్రా చేసుకున్న లెవెల్స్, లాస్ట్ వీక్ అంతా కూడా బ్యాంక్ నిఫ్టీలో కానీ లోయర్ లెవెల్సే ఉన్నాయి. చూస్తుంటారు కదా, ఈ లెవెల్కి వస్తేనే వెళ్తాను, ఈ లెవెల్కి వస్తుందని నేను చెప్పట్లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు రావచ్చు, కొద్దిగా ఆగి రావచ్చు, ఎప్పటికైనా కూడా గ్యాప్లు ఫిల్ అవుతాయి మోస్ట్లీ. సో అయితే ఏంటంటే, సో నేను ఈ లెవెల్కి వస్తేనే చూస్తానన్నమాట. అంతేగాని మధ్యలో ప్రెడిక్ట్ చేయడం అనేది చేస్తే ఇబ్బంది పడతారు. మీరు చేయండి, చేస్తే ఏమవుతుందో మీకే తెలుస్తూ ఉంటుంది. నేను చేయొద్దు అంటే అది బిలీఫ్. మీరు చేస్తే మీ ఓన్ ఎక్స్పీరియన్స్తో తెలుసుకోండి, తప్పుని రిపీట్ చేయొద్దు. ఎప్పుడు ఒకసారి మిస్టేక్ అనుకోండి, అది రిపీట్ చేయొద్దు, అంతే. సో అదనమాట బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి. కాబట్టి ఈ గ్యాప్ ఉంది, ఇక్కడ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ ఈ లోయర్ లెవెల్ ఇంకా బాగా బలంగా ఆర్డర్స్ కనిపిస్తున్నాయి. సో ఏదైనా రీట్రేస్మెంట్ వస్తుందేమో చూద్దాం. ఈ రీట్రేస్మెంట్ వస్తే ఈ పర్టికులర్ లెవెల్స్లో వాటి యొక్క రియాక్షన్ ఏంటో అబ్జర్వ్ చేసి అప్పుడు మనం మార్కెట్ యొక్క ఏదైనా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏదైనా ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి సార్. రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో దాదాపుగా ఏంటంటే ఒక 15 వీడియోస్లో చెప్పాను. సో లాస్ట్ 1 month నుంచి, సో ఈ లెవెల్కి రాకముందు నుంచి 1283, 1193 దగ్గర ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూ లెవెల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అని.
ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకైతే తెలీదు. దాని తర్వాత రియాక్షన్ మీరే చూస్తూ ఉన్నారనమాట. అదనమాట కథ. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో వీడియో ఇప్పటిదాకా చూసారంటే మొత్తం చూసుంటారు. లైక్ చేయడం మర్చిపోవద్దు అనమాట. సో కొత్త వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, మీకు టైం పడుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేటప్పటికి. అర్థమవుతుందా? అప్పటికి సో చాలా ఇబ్బందులు కూడా వస్తారు. అర్థమవుతుందా? కింద కామెంట్ సెక్షన్లు ఉన్నాయి కదా, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు, మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే, మీకు ఈ టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకేతర టాపిక్లు ఏదైనా తెలుసుకోవాలంటే, స్టాక్స్ గురించి కానీ తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే వాటిని వీడియోస్లో కొన్నిటినన్నా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. కామెంట్స్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను రేపు తెల్లవారుజామున లోపు. బై ఫ్రెండ్స్, గుడ్ డే.